మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక చిన్న ప్యాకెట్లో ఉన్నది కేవలం కారం పొడి కాదు, మహిళల ఆత్మవిశ్వాసం. సూర్యాపేట జిల్లా మేలచెరు గ్రామంలో గ్రామీణ ప్రాంతం వారికి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. అంటే చెప్పండి, ఇది కారం ప్యాకెట్ కదా, అంటే ఎట్లా సప్లై చేస్తున్నారు మీరు? మేమండి చేతులతోనే తయారు చేసి మిషన్లతో పట్టి మేము 10 మంది మహిళలం కలిసి పెద్ద పెద్ద మిషనరీ లేవండి మాకు. మేమంతా కష్టంతోనే తయారు చేసుకుంటూ ప్యాకెట్లు చేసి ఫస్ట్లో చిన్న చిన్న కవర్లో పోసి వీధి వీధి ఆటోల ద్వారా తిరిగి 14 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క షాపులకి ప్రతి ఒక్క ఇంటికల్లి తిరిగి మా ప్రోడక్ట్ అని మేము పరిచయం చేసిన వాటిని. అంటే ఈ ప్రోడక్ట్ కాకముందు మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మేము ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసి వ్యవసాయ కూలీలుగా పనిచేసేవాళ్ళం అండి. మేమంతా కూడా 10 మందిని కూడా నిరుపేద నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. పేదరిక నిర్మూలన సంస్థ మమ్మల్ని గుర్తించి ఐకేపీ సంభావన సంఘాలుగా ఏర్పడి సంఘం ఏర్పాటు చేసుకొని సంఘంలో ఉన్న లావాదేవీలతోటి మేము ఏదన్నా కుట్టి మిషన్లు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అయితే తెచ్చుకొని బ్రతికేటోళ్ళం. ఈ సంఘాల్లోకి వచ్చిన తర్వాత ఇది ఒక శ్రీనిధి పెట్టిన తర్వాత బ్యాంక్ లింకేజీ ద్వారా లోన్ తీసుకొని మీరు కూడా ఇట్లా కారం మిల్లు పసుపు మిల్లు పెట్టుకొని ఎక్కడో పోయి మనం అన్ని కల్తీ సామాన్లు కొనుక్కొచ్చుకొని తినే బదులు మనమే తయారు చేసి మన సంఘ సభ్యులకు అమ్ముదామన్న ఒక తెలివితోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇందులో కారపొడితో పాటు ఇంకేమేమి ప్రోడక్ట్ మీరు తయారు చేస్తున్నారు? ఈ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత మీరు సేల్స్ అంటే ఎట్లా, మీరే సేల్ చేస్తారా లేకపోతే ఎక్కడన్నా మార్కెట్లోకి ఇస్తారా? మేమే సేల్స్ చేస్తున్నామండి. మేమే ఓనర్లో మేమే పని చేస్తాం. మేమే తయారు చేసిన వస్తువుల్ని మేమే సప్లై చేస్తాం. తీసుకుపోయి మా ఆటో ద్వారానే మేమే సప్లై చేస్తాం. మాకు ఆర్డర్ ఇస్తారు. ఒక షాప్ అయినా మాకు ఇగో 1 కింటా కావాలంటే మేమే తయారు చేసుకొని ఆటో ద్వారా తీసుకుపోయి వాళ్ళకి సప్లై చేస్తాం. అంటే అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఇంతమంది కలిసి ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు సహాయం అందిందా? మాకు గవర్నమెంట్ అంటే ఐకేపీలో ఉన్నప్పుడే మాకు ట్రైనింగ్లు ఇచ్చారండి. ఇట్లా పావలా వడ్డీ ఇచ్చి శ్రీనిధి ద్వారా డబ్బులు లోన్లు ఇచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేయొద్దు, ఇట్లా ఏమైనా యాక్టివిటీ పెట్టుకుంటే మనకి పర్మనెంట్ గా ఒక ఆదాయం అనేది వస్తుంది, ఇంట్లో కష్టపడుతున్నారు, ఇది కూడా ఒక జీవనోపాధి లాగా మీకు ఉంటుందని మాకు అప్పట్లో 2010-11లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ద్వారా మేము ఇట్లా పెడదామని 10 మందిని కూర్చొని ఎంఎస్ మండల సమాఖ్య అని ఉంటుంది మాకు. వివోల నుంచి అందరు ప్రతినిధులు వచ్చి మండల సమాఖ్య మేలచెరువులో ప్రతి నెల మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో అక్కడ జిల్లాలో చెప్పిన ఒక కాన్సెప్ట్ ని మండలంలో చెప్పడం జరిగింది. ఇట్లా మనం గ్రామాల నుంచి ఒక 10 మందిని కలిసి ఏమైనా ఇలాంటివి పెట్టుకుంటే మనకి కొంత ఉపాధి కల్పించడానికి అయింది, మనం లోన్లు తీసుకొని వాటిని దుర్వినియోగపరచకుండా మనకి బెనిఫిట్ ఉంటుందని చెప్పి దాన్ని. చాలా మందికి దీని మీద అవగాహన లేదు. అంటే ఇప్పుడు కేవలం మేలచెరువులు ఒక దగ్గరే, అంటే జిల్లాలో ఇలాంటి ప్రొడక్ట్ కానీ ఎల్పి పౌడర్ కానీ ఎక్కడ ఉందా లేదా ఇక్కడేనా? ఎక్కడా లేదు సార్, ఎవరికీ ఆలోచన రాలేదు. అది నేను జిల్లా సమాఖ్యలో పనిచేసినా కాబట్టి ఈ డబ్బుల్ని ఎట్లా దీన్ని దుర్వినియోగం చేయకుండా పెట్టుకోవాలన్న ఆలోచనతో నేను మండల సమాఖ్యలో చెప్పడం జరిగింది. ఇక్కడ మీ పాత్ర ఏంది ఇక్కడ సంబంధించి? అంటే మీరేం చేస్తారు ఇక్కడ? నేను ఇక్కడ చైర్మన్ అండి. ఇక్కడ 10 మందిని కలిసి పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు ఓకే అన్నారు, పెట్టించను. ఆ పెట్టించినప్పుడు తలా 3000 వేసుకొని మేము అప్పుడు మాకు ఇంత అవగాహన లేదు. మనిషికి 3000 వేసుకొని పెడదామంటే అప్పుడు ఆ 3000 అంటే చాలా కష్టమే. అట్లా చిన్న మిల్లు, ఇప్పుడు ఉన్న ప్యాకింగ్ ఒక మిల్లు ఉంది, ఒక్కటే మిల్లు కొనుక్కొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇది కూడా మేము పెట్టుకోవడానికి మళ్ళీ రెంట్, ఇక్కడ చాలా రెంట్ ఉంటాయి మేలచెరువులో. మేము అప్పుడున్న ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని కలిసి ఈ ఆఫీస్ ఖాళీ అవుతుంది మాకు తెలిసింది, కొత్తగా కడుతున్నారు ఆఫీసులు. సార్ మేము ఇట్లా 10 మంది బతుకుతుంది సార్, మేము కుట్టి మిషన్లు అవన్నీ పెట్టుకొని ఇట్లా ప్రోడక్ట్ కూడా తయారు చేసుకొని పెడతామంటే మాకు ఓకే అన్నారు వాళ్ళు. కలెక్టర్ గారు, అప్పుడున్న కలెక్టర్ గారు రిజ్వీ గారు అని ఉండే, సార్ దగ్గరకు పోయి మేము దాదాపు 1 నెల తిరిగినాం సార్. మేము 10 మంది ఒక సంఘంగా ఏర్పడతాం సార్. అప్పటికి ఈ సంఘంగా ఏర్పడలేదు, అనుకున్నాం పెడదామని. మేము దాన్ని అమలు పరుచుదామని కలెక్టర్ గారికి చెప్పినాం. చెప్తే ఓకేనమ్మా మహిళా సంఘాలకైతే నేను ఇస్తానని చెప్పి ఆయన లీజుకి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కేవలం మేలచెరువులో ఉన్న మహిళా సంఘాలు మీ ఒక్క సంఘానికి ఇచ్చారా? టోటల్ గా ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు? అంటే కూలీలు కానివ్వండి, ప్యాకింగ్ సిస్టమ్ కానీ టోటల్ గా ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? దాదాపు 100 మంది తొడియాలు తీయటం కానీ, మాకు ఆర్డర్ వస్తే 100 మందికి జీవనోపాధి కల్పిస్తామండి. 10 మంది మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ 10 మంది ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో
మీకు మామూలుగా నెలకి ఎంత సంపాదన వస్తుంది, అట్లనే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత సంపాదన వస్తుంది? దీంట్లో పనిచేసిన వాళ్ళకి దాదాపు 15,000 దాకా నెలకు వాళ్ళకి వస్తుందండి. మేము మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళం 20,000 పైనే మాకు వస్తుంది. మేమందరం సంతోషంగానే ఈ బిజినెస్ చేసుకుంటున్నాం. అంటే గతంలో ఎవరైతే కూలీలు ఉన్నారో చాలా పనులు చేసి అవన్నీ వద్దని చెప్పి ఒక ఓన్లీ లేడీస్ వరకే ఉన్నారు కాబట్టి ఇందులోకి వచ్చారు వీళ్ళంతా. మాకు ఇక్కడ ఇందులో పనిచేసే వాళ్ళందరూ ఓన్లీ లేడీస్నే తీసుకుంటాం. తర్వాత కూడా భర్త లేని వాళ్ళని ఇంటికాడ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళనే పనికి పిలుస్తామండి. అంటే ఇప్పుడు కారం పొడితో పాటు ఇంకేమేమి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు మీరు ఇక్కడ? కారము, పసుపు, రాగి పిండి, జొన్న పిండి, జొన్న రవ్వ 5 రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. మీకు ఎక్స్పోర్ట్ మంచిగా ఉంది బిజినెస్. చాలా బాగుంది. ఇది ఇక్కడ మహిళలు చెప్తున్నది. స్వయం ఉపాధి, మహిళలు ఎవరి మీద డిపెండ్ కాకుండా తమ శక్తి అంటే తమ కాళ్ళ మీద తాము బతికే విధంగా ఒక 10 మంది కలిసి ఏర్పాటు చేసి గవర్నమెంట్ నుంచి ఒక చిన్నపాటి లోన్ సహాయంతో తీసుకొని గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు పని చేస్తున్నారు, మనకు కనిపిస్తున్నారు. వాళ్ళని అడుగుదాం. అంటే ఎన్ని సంవత్సరాలు మంది చేస్తున్నారు అమ్మ ఇక్కడ? ఎన్ని మేము సంవత్సరాలు? 14 సంవత్సరాలు చేస్తాం. ఎంత వస్తాయి నెలకి, ఎంత మిగులుతాయి మీకు? మాకు 15,000 ఇస్తారు. 15 నుంచి 20 వస్తాయి. గతంలో ఏం పని చేశారు మీరు? పనికి వెళ్ళేదాన్ని కూలికి. ఇప్పుడు మంచిగా ఉందా ఇక్కడ మరి ఇదంతా? మంచిగా ఉన్నది. ఎవరి మీద డిపెండ్ ఎవరి మీద ఆధారపడిన అవసరం నెల వచ్చేసరికి మాకు ఇంట్లో మంచిగా ఉంది. ఇది ఇక్కడ ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మహిళలు శక్తివంతంగా నిలబడి మగవారికి ఏమి తక్కువ కాదనుకుంటూ ఇక్కడ మహిళలందరూ పనిచేస్తున్నారు. ఇంకా మనతో మాట్లాడే కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. మా చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? మేము 14 సంవత్సరాల నుంచి చేస్తాం. 14 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారు. చేస్తాం. ఎంత వస్తుంది నెలకి మామూలుగా? మాకు 10 నుంచి అంటే ఫస్ట్ లో కొంచెం తక్కువ, ఇప్పుడు 10 నుంచి 15 మధ్యలో. గతంలో ఏం చేసేవారు మీరు? మేము వ్యవసాయ పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు మంచిగా ఉందా ఇక్కడ? అసలు ఇక్కడ మంచిగానే ఉందండి. మేము ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మేడచెరువు కాడ నుంచి అప్పుడు మహిళా సంఘాల్లో చేరిన కాడ నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్లని అక్కడ జిల్లా పోయి వచ్చి ఈ ఉత్పత్తులు పెట్టుకోమనేసరికల్లా 10 మంది తయారై తలా కాసిన డబ్బులు వేసుకొని ఈ ఉత్పత్తులు. అంతకుముందు ఇంత లేదనమాట. అంతకుముందు ఒక చిన్న మిల్లులు తెచ్చుకొని ఆ చిన్న మిల్లులతోటి ఈ ప్యాకింగ్ కూడా ఈ కవర్లు, ఈ ముద్దర్లు ఈ లేవు, మావులతోటే చేసేవాళ్ళం. కారపొడి ప్యాకెట్ అయితే ఎంత? రాగి కారపొడి 400 అండి. ఉప్పు లేని కారం అక్కడ చూడండి, మిరపకాయల తొడాలు తీసి పట్టేసేది నాణ్యమైన కారం. గుంటూరు కారం అని చెప్తారు కదా, మన తెలంగాణ కారం అనమాట ఇది. మళ్ళీ పసుపేమో పసుపు కొమ్ములతో పట్టేది. రాగులేమో కడిగి ఆరబోసి అవి జల్లడి కల్తీ లేకుండా తయారు చేసేది. ఇంతకు ముందు పినాయిల్ తయారు చేసాం, సరుపు తయారు చేసాం, కొంచెం జెండు బాన్ లాంటి అవి కూడా తయారు చేసాం. ఇక అవి కొంచెం ప్రొడక్ట్ పెద్దగా వస్తున్నాయి కాబట్టి వాటికి పెద్ద డిమాండ్ లేదు. దాంట్లో మిగిలేదు కూడా కొంచెం తక్కువగానే ఉండే. ఇక వాటిని వదిలిపెట్టి దీంట్లోనే అందరు. మేము 10 అయింది సార్. మేము వెళ్ళటం 5:30 అట్లా అనమాట. అప్పుడు నుంచి మేము ఇప్పుడు వరకు దీన్ని వదిలిపెట్టకుండా ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ అప్పుడు తక్కువ అమౌంట్తో తక్కువ చేసాము. ఇప్పుడు కొంచెం రేట్లు పెరుగుతున్నాయి, కొద్దిగా తలా కాసిన అగస్టా వేసుకున్నాం, తలా కొద్దిగా ఇది చేసి డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు మేము హాస్టల్కి సప్లై చేస్తాను, ఆర్డర్ మీద పంపిస్తాం. కొట్లో తర్వాత కొట్లోళ్ళు కూడా ఎవరన్నా ఇన్ని పంపించమంటే పంపిస్తాం. అంతకుముందు ఆటోలు వేసి తిరిగి ఆటోల మీద అమ్ముకొచ్చుకునేవాళ్ళం. ఇప్పటికైనా ఒకవేళ ఏదైనా ఖాళీ ఉందనుకోండి, ఎవరన్నా రమ్మంటే తీసుకుని వెళ్తాం. మా 10 మందిలో ఏ ఒక్కరైనా వెళ్ళిపోయి మంచిగా చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ మహిళలు చెప్తున్నది. గత 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ మహిళలు ఒక 10 మంది కలిసి ఏర్పాటు చేసి గవర్నమెంట్ త్రూ కొంత లోన్ తీసుకొని ఇక్కడ ఒక 100 మందికి అంటే కూలీలకు ఉపాధి కల్పిస్తూ కేవలం మహిళలే, గతంలో వేరే కూలి పనికి అట్లా వెళ్ళినా కానీ ఇప్పుడు ఒక దగ్గర ఉండి పని చేసుకుంటూ నెలకి 20,000 నుంచి కొంతమంది 20,000, కొంతమంది 15,000 సంపాదించుకుంటూ 100 మంది వరకు సుమారుగా ఎవరి మీద డిపెండ్ కాకుండా మహిళా శక్తి అని నిరూపించారు.